ఈ వీడియోలో కార్తీక మాసం రెండో రోజు చేసే భగినీ హస్త భోజనం గురించి మాట్లాడుకుందాం. ఇది కార్తీక శుద్ధ విద్య, దీనినే యమద్వితీయ అని కూడా అంటారు. ఈరోజు నిర్వహించే భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగిని అంటే సోదరు అన్నమాట. ఆమె చేతితో స్వయంగా వడ్డించే భోజనాన్ని భగినీ హస్త భోజనం అంటారు. ఈ భగినీ హస్త భోజన సోదరుల ఆప్యాయతను, బంధాలకి అద్దం పట్టే ఒక సాంప్రదాయం. కార్తీక శుద్ధ విద్య అంటే దీపావళి వెళ్ళిన రెండో రోజున ఈ వేడుకను జరుపుకుంటారు. మన పురాణాల్లో కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమే వెళ్ళాక తన సోదరుణ్ణి తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది, కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోతారు. చివరికి ఒకసారి కార్తీక మాస విద్య రోజున యముడు తన చెల్లెలి ఇంటికి వెళ్తారనమాట. సోదరుడు వచ్చాడని ఆవిడెంతో సంతోషంతో ఎన్నో పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కలుసుకోవడంతో ఇరువురు చాలా సంతోషపడ్డారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమంటారు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు జనప్రయోజనాలుగా ఉంటాయి. ఆమె ఈ కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉండాలని వరాలిచ్చారట. అందుకే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. ఈ భగినీ హస్త భోజనం గురించి మీకు అర్థమైందని అనుకున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.